సో టైం పాటించడం కూడా చాలా ప్రాముఖ్యమైనది లైఫ్లో. నేను యుఎస్లో ఒక చర్చ్, కార్నర్ స్టోన్ అనే చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని. ఆ చర్చ్లో 9 o'clock చర్చ్, అది మార్నింగ్ 9 o'clock ఉంటుంది. ఆ చర్చ్ 9 o'clock స్టార్ట్ అయినప్పుడు రెగ్యులర్గా నేను 8:45 అట్లా వెళ్ళేవాడిని. ఒకరోజు నేను 9:05కి వెళ్ళాను, 5 minutes లేట్కి వెళ్ళాను. సో చర్చ్ డోర్స్ క్లోజ్ అయిపోయాను. ఆ గ్లాస్లో చూస్తే నాకు ఎవరు కనిపించారు. చాలా ట్రై చేశాను లోపలికి వెళ్ళాలని, ఎవ్వరు ఓపెన్ చేయలేదు. బయట 3 hours అలా కూర్చున్నాను. నేను ఒక పాఠం నేర్చుకున్నా. జీవితంలో ఏదైనా ఒక సమయంలో చేయవలసింది చేయకపోతే దాని పర్యవసానం, కాన్సిక్వెన్సెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అందుకే మలాకి గ్రంథంలో 1వ అధ్యాయము 9-10 వచనాలు చూసినట్లయితే, టర్న్ టు మలకి చాప్టర్ 1 verse 9 and 10. ఐ వాంట్ యు టు రీడ్ సంబడి. ఎవరైనా చదివి సహాయపడగలరు? దేవుడు మనకు కటాక్షం చూపునట్లు ఆయనను శాంతపరచుడి, మీ చేతనే కదా అది జరిగేను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుణ్ణి శాంతపరచడం అంటే అంత ఈజీ కాదు. మీకు తెలుసా దేవుణ్ణి శాంతపరచడం అంటే? ఈరోజు ఒకవేళ ఇక్కడ మన్నా కురిసింది అనుకోండి, మన్నా చర్చ్ ముందు, మీరేం చేస్తారు? పేపర్కి వేస్తారు. ఇంకేం చేస్తారు? ప్రపంచానికి చూపించుకుంటాం. ఇంకా చాలా. నేను అంటాను, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్కి దేవుడు మన్నా ఇచ్చాడు. గాడ్ గివ్ 40 years manna to Israelites. అయినా కూడా హెబ్రీ 3:17-18 వచనంలో ఒక మాట అంటాడు, నేను ఎవరి మీద 40 ఏళ్ళు కోపగించుకుంటున్నాను అంటాడు. ఇట్స్ వెరీ పవర్ఫుల్ వర్డ్. అంటే మన్నా తినడం గొప్ప కాదు, ఆ మన్నా ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. చూసారా? అదే దట్స్ గాడ్ ఇస్ అవర్ గాడ్ ఇస్ జెలస్. ఎవరి మీద నేను 40 ఏళ్ళు కోపగించుకుంటున్నాను. ఈరోజు ఈ పాట మీరు విన్నారు, అది ఏదో కొంతమందికి అర్థమైంది, కొంతమంది అర్థం కాల. ఎందుకంటే నా పాటలు జనరల్గా కొంచెం ఆగి ఆలోచించి వినాల్సిన పాటలే. పెట్టగానే దేవా రావ స్తుతి హల్లెలూయా అని ఉండవు, అట్లా ఉండవు నా పాటలు. డిచ్కి 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 అట్లా ఉండవు, అట్లా ఉండవు. ఓకే, అవన్నీ సినిమాలు వచ్చేసాయి. ఒక పాట ఉంది అంటే ఆ పాట తరములకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆ పాటలో ఫస్ట్ లైన్ మీరు విన్నారు లేదో, ఇదిగో యేసు త్వరగా వస్తానని పలికిన మాట నువ్వు వినలేదా? గాడ్ ఈస్ కమింగ్, జీసస్ ఈస్ కమింగ్ సూన్. ఆర్ యు రెడీ నౌ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా జిమ్మిక్స్ నడుస్తుందేమన్నా. యేసు ప్రభు 2వ రాకడ గురించి ప్రవచించినటువంటి మొట్టమొదటి ప్రవక్త ఎవరు ప్రవచించారు? నేను పొద్దున ఒక మాట చెప్పాను, మీరు ఎవరో మాట్లాడకపోతే యూ హ్యావ్ టు పే ద పెనాలిటీ. హూ ప్రొఫెసై ఫస్ట్ ప్రొఫెసీ అబౌట్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు 2వ రాకడ గురించి ప్రవచించిన మొట్టమొదటి ప్రవక్త ఎవరు? హానుకు ప్రవచించాడు. యూదా పత్రికలో ఉంటుంది, వేవేల పరిశుద్ధుల పరివారంతో ఆయనకు వచ్చి ఉన్నాడు. హానుకు నడుస్తున్నాడు, దేవుడితో నడుస్తూ ఉన్నాడు. ఎంతకాలం నడిచాడు? 300 సంవత్సరాలు నడిచాడు. కనీసం 10 నిమిషాలు దేవుడితో నడవలేం. నో, వీ కెనాట్ వాక్ విత్ గాడ్. బట్ వీ స్పీక్, వీ సే, బట్ వీ కాంట్ డూ దాట్. నేను సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి ఆపర్చునిటీస్ నాకు వస్తూ ఉన్న టైంలో, సినిమా పరిశ్రమ అంటే ఊరికి నేను పోతే అక్కడ అందరు తేరగా ఉండరు, అది యుద్ధం. దాంట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం రావాలి, హిందుస్థానీ నేర్చుకోవాలి, వోకల్స్ ప్రాక్టీస్ చేయాలి, వెస్టర్న్ క్లాసికల్ తెలియాలి, స్వరం రాయగలగాలి. అంటే రాయాలి, వెంటనే రాయాలి, అది ఏ టైమింగ్లో ఉందో రాయాలి. పెద్దోళ్ళు ఉంటారు అక్కడ. అంత పోటీ ప్రపంచం. వైలెన్స్ సెటప్ ఒక 30-40 వైలెన్స్ వేస్తే ఆ వైలెన్స్కి నోటేషన్ చెప్పాలి, వెస్టర్న్ క్లాసికల్ రీడ్ చేయగలగాలి, రాయగలగాలి, ఒక బేస్ గిటార్ వర్షన్ క్లెఫ్స్ రాయాలి. అంత చాలా టఫ్ టాస్క్ ఉంటుంది అది, ఎందుకంటే కోట్ల మీద వ్యవహారం. అలాంటి ప్రపంచంలోకి నేను వెళ్ళి సాధించాలి. మా తరతరాల నుంచి ఒక దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఒక మ్యూజిక్ అనే గొప్ప వరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. నేను పొద్దున కూడా చెప్పాను, 1870sలోనే మా గ్రేట్ గ్రాండ్ పా జొన్నకూటి దేవదానం గారు గుంటూరులో అద్భుతమైనటువంటి పరిచయం చేశారు. ఆ పాట నేను ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటాను, చాలా మీటింగ్స్లో కూడా పాడటానికి ఇష్టపడతాను. ఎందుకంటే అది హిందుస్థానీ తోడి రాగంలో కంపోజ్. నేను అంటాను, యదూత్ రాగము బైబిల్లో ఉంది. ఆ రాగము ఎవరికైనా తెలుసా? యదూత్ తెలియదు. ఒకసారి మా తాతయ్యని అడిగాను, నేను రాగాలు ఎన్నున్నాయి తాతయ్య అంటే, రోగాలు ఎన్నో రాగాలన్నున్నాయి పోరాను. చెప్పలా రాగం చెప్పనన్నాడు. నేను చెప్పను, నేర్చుకోపో అన్నాడు. ఆయన కాళ్ళు ఒత్తి ఆయన చెప్పలే. ఆయన చనిపోయినాక యదూత్ అనే రాగము దావీదు కీర్తనలో ఉంటుంది. దావీదు మహారాజు గురించి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కట్టారు ఆ రాగాన్ని డిస్కవరీ చేసి కనుక్కుందామని. ఎక్కడైనా దొరుకుతాయో తవ్వకాల్లో, ఎక్కడ దొరకల. నాకు ఒకటి అర్థమైంది, రేపు పరలోకంలో రివీల్ అవుతుంది. ఆమేన్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ దట్ సీక్రెట్. ఈ రాగము హిందుస్థానీ తోడి రాగంలో కంపోజ్ చేసి ఆయన పాడి, ఆయన చాలా చిన్న వయసులో చనిపోయాడు. ఆ పాటలో రాస్తాడు ఆయన,
ఏ ముఖంబు తోడవద్దు. యేసునాథనీదు మ్రోలా ఏ ముఖంబు తోడవద్దు. యేసునాథనీదు మ్రోలా ఏ ముఖంబు తోడవద్దు. కావరించి నిన్ను మరచి కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో ఏది దారి నిన్ను చేర నేమో తెలియ దాయను. ఏ ముఖంబు తోడవద్దు. యేసునాథనీదు బ్రోలా ఏ ముఖంబు తోడవద్దు. నీచ పాపవర్తనంబు పేచమెల్ల బాపి ముందు. నీచ పాపవర్తనంబు కాచి పెంచి నియమనిష్ట కాచి పెంచి నియమనిష్ట లాచరణము నిలుపు కొరకు దోషభారమెల్ల బాప పూచినిదే నిజముగా. ఏ ముఖంబు తోడవద్దు. యేసునాథనీదు మ్రోలా ఏ ముఖంబు తోడవద్దు. కట్టినాడ కంకణమును తుట్ట తుదకు నిన్ను చేరా. వట్టి మాట కాదు నిజము. కాదు నిజము పట్టి నడుపు పరమపురికి పట్టుకొను మునాదు చేయి. మట్టి పాలు కాకమునుపే ఏ ముఖంబు తోడవద్దు. యేసునాథనీదు బ్రోలా ఏ ముఖంబు తోడవద్దు.
కట్టినాడు కంకణంబు, వట్టి మాట కాదు నిజము, పట్టి నడుపు పరమపురికి, పట్టుకొనుము నాదు చెయ్యి మట్టి పాలు కాకమనిపే. దేవుడు నీ చెయ్యి పట్టుకోకపోతే నువ్వు శ్మశానంలోకి వెళ్ళిపోతావు. ఏం రాశాడండి బా అంటాడు. కంకణం ఆ రోజుల్లో గండ పెండెరాలు తొడిగేవాళ్ళు, వాళ్ళకి చాలా తిక్కుండేది గోల్డ్. అది తీసుకెళ్ళి కంసాల దగ్గర కట్ చేసి ఆ రోడ్డు మీద ఇచ్చేసి వచ్చేవాడు ఆయన. ఇంత ఉండేది థిక్నెస్. ఈరోజు బంగారం మనం నెత్తి మీద పెట్టుకుంటామేమో, రేపు నువ్వు పరలోక రాజ్యంలో బంగారం నీ కాళ్ళ కింద ఉంటుంది. యూ వాక్ ఆన్ ది గోల్డెన్ స్ట్రీట్స్. ఆమేన్. చాలాసార్లు అంటుంటారు, ఏం ముఖం పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి? ఐ డోంట్ హ్యావ్ ఫేస్. ఎప్పుడు ఆలోచిస్తుంటాను దాని గురించి. ఆ పాట వింటున్నప్పుడల్లా నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఎవరికి కూడా ఫేస్ లేదు, నో. కానీ ఏముంది? ఫేస్బుక్ ఉంది. నేను సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న టైంలో ఇలాంటి పాటలు అప్పుడప్పుడు వింటూ ఉండేవాడిని. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు చాలా స్పష్టంగా. ఐ డోంట్ నో, చాలామంది చెప్తారేమో దేవుడు నాకు అలా కనిపించాడు, ఇలా కనిపించాడు, గోడలోంచి చేతులు వచ్చినాయి. నేనంటాను, దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ వాక్యము ఎలా ఉంటుందంటే, నేనంటాను, ఒక క్యాన్సర్ పేషెంట్, ఇందాక డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అతనికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? క్యాన్సర్ ట్రీట్మెంటే ఇస్తారు, కానీ పంటి ట్రీట్మెంట్ ఇవ్వరు. ఈరోజు చాలామందికి యేసు ప్రభు కావాలి. చాలామంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చినటువంటి సమస్య వేరు, ఒక్కొక్కసారి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ వేరుగా. నేనంటాను, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు క్యాన్సర్ పేషెంట్ అయితే నీకు ఆ ట్రీట్మెంట్ ఇస్తాడు దేవుడు. ఆమేన్. కానీ ఒక్కొక్కసారి సర్జరీ చేయాల్సి వస్తుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను కోస్తుంది, లోపల నుంచి దూసుకొని వెళ్తుంది. ఒక్కోసారి పెయిన్ వస్తుంది, నీకు బాధ అనిపిస్తుంది, అరే దొంగ అంటాడు. ఒక్కోసారి దేవుడిని గద్దిస్తాడు, దేవుడు భయంకరంగా గద్దిస్తాడు. సర్జరీ అవుతూ ఉంటుంది. కానీ అప్పుడు పంటికి మంది ఇచ్చామనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా? అతను చనిపోతాడు. అదే సర్జరీ చేస్తే ఏమవుతాడు తెలుసా? బ్రతుకుతాడు. ఆమేన్. ఈరోజు వాక్యము నిన్ను బ్రతికించును గాక. నీకు సర్జరీ అవసరం ఉంది. నీకు నీ జీవితంలో నీ జబ్బేంటో ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు నయం చేసుకుందావు కాక. రకరకాల వ్యాధులు ఉంటాయి మనకి కదా. లూకా సువార్త, మార్కు సువార్త 7:21 ఒక మాట ఉంది. Turn to Mark chapter 7 verse 21. దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణములను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుకు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఒకసారి నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు. చాలా సందర్భాల్లో నేను ఈ విషయం చెప్తూ వస్తుంటాను. అడు నాకు చాలా క్లోజ్. ఇద్దరం కలిసి మేము చదువుకున్నాం, క్లాస్మేట్స్. సో ఇద్దరము బంజారాహిల్స్లో, వాట్ జూబ్లీస్లో ఉంటాను, నేను బంజారాహిల్స్లో ఉంటాను. 20 years తర్వాత కలుసుకున్నాం. ఆఫ్టర్ 20 years మేము కలుసుకున్నాం. నాకు ఫోన్లో ఈ యూట్యూబ్లో చూసి శంకర్ మదన్తో ఒక సాంగ్ పాడించాను నేను 2011లో. దట్ వాజ్ ద లాస్ట్ మూవీ నేను చేసింది, చివరి సినిమా. నేను ఒక సాంగ్ చేసుకుంటా కూర్చున్నాను, ఏ షార్ప్ మైనర్. ఆ సాంగ్ నేను సినిమా ఫీల్డ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుడిని అడుగుతా ఉన్నాను, ఒక స్పిరిచువల్ సాంగ్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి గీతం రాయడానికి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే ఫస్ట్ చరణం రాసుకున్నాను నేను. 4 సువార్తల్లో ప్రభు మాట్లాడుతున్నటువంటి ఉపమానాల్లో ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ పాయింట్. మనీ ఈస్ ఎ వండర్ఫుల్ సర్వెంట్, ఇట్స్ ఎ డేంజరస్ మాస్టర్. ఆమేన్. ధనము అద్భుతమైనటువంటి సేవకుడు, కానీ అది భయంకరమైనటువంటి యజమానుడు అంట. దాని నుంచి నేను రాసుకుంటూ చరణం రాశాను. ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి, ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి, బ్రతుకునంతా అతుకు వేసి చితికి పోయి చితిని చేరి తీరని వేదనే గుండెలో మిగిలెనుగా, నన్ను కరుణించుము ఓ
క్షమించుము నా ప్రభువా, నన్ను కరుణించుము ఓ దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా. నేనే మార్గం సత్యం జీవం అని పలికిన యేసు స్తోత్రం. నీ దారిలో నే నడిచెదా, నీ ప్రేమలోనే నిలిచెదా, నిరంతరం కొలిచెదా. ఈ పాట పాడుకుంటా వాడు లోపలికి వచ్చాడు. సరే వాడు నా ఫ్రెండ్ కదా, కౌగిలించుకున్నా, లోపలికి వచ్చాను. వాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చరణం పాడే ముందు నేను అన్నాను, సరే ఓకే మన బిజినెస్ డీల్ తర్వాత మాట్లాడుకుందాం, ఒక 4 కోట్లు పెట్టి సినిమా చేయాలనుకుంటున్నాను, దాంట్లో మ్యూజిక్ బడ్జెట్ ఒక 1.5 నువ్వు తీసుకో. 1.5 అంటే 150 రూపాయల ఎంత సార్? 1 కోటి అంటే 150 లక్షలు. ఇప్పుడు నాకు ఒక ఆఫర్ వచ్చింది 150 లక్షలు. నేను ఆ పాట రాసుకొని మాట్లాడుతూ ఉన్నాను, వాడు మాట్లాడుతున్నాడు. సరే ఈ పాట వినరాని వినిపించాను. విన్న తర్వాత when I was watching his face, he was crying. వాడు ఏడుస్తూ ఉన్నాడు. అరే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నేను బాధపడాలి, నేను ఏడవాలి, నేను పశ్చాత్తాపడాలి. భయంకరమైనటువంటి యొక్క ఊబిలోంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఈ సినిమా ప్రపంచం నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఎంతో మంది తల్లులు ప్రార్థించారు, వాళ్ళు లేరు ఈరోజు. ఎంతో భయంకరమైనటువంటి ఆ యొక్క వలలోంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. హబక్కూకు 1:15 ఒక వాక్యం ఉంటుంది, దయచేసి చదవండి ప్లీజ్. ఐ వాంట్ యు టు రీడ్ నౌ. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చులాగి ఉన్నాడు. ఎవరిని? మానవులందరినీ. అందరినా కొందరినా? ఇక్కడ ఉన్న మీ అందరినీ వల, ప్రతి ఒక్కరిని ట్రాప్ చేస్తాడు. నీ వీక్ పాయింట్ అంటే వాడికి తెలుసు, ప్రతి ఒక్కరికి వీక్ పాయింట్ అంటే వాడికి తెలుసు. కానీ ప్రతి బలహీనతలో దేవుడు మళ్ళీ బలపరచును గాక. ఆమేన్. అందుకే పౌలు అంటాడు, ఐ కెన్ డు ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. ఫిలిప్పీన్స్ చాప్టర్ 4:13. నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. నేను ఆ రోజు వాడిని చూసి చాలా దుఃఖపడ్డాను. వాడు అంటాడు, నా భార్య క్యాన్సర్ వచ్చి చనిపోయింది, షీ డైడ్. వెంటనే కళ్ళు తుడుచుకొని, నువ్వు పాడుతుంటే ఏదో ఆత్మ ఉంది అన్నాడు. ఆమేన్. సమ్ స్పిరిట్ ఈస్ మూవింగ్, ఐ డోంట్ నో దట్. ఏదో ఆత్మ ఉందిరా, నేను ఎప్పుడు వినలేదు ఇది. అసలు ఇట్లాంటి పాట నేను ఎప్పుడు వినలేదు. నేను ఒక బ్రాహ్మణ వంశం నుంచి వచ్చినవాడిని, నాకు సాహిత్యం అంటే తెలుసు. నేను వీణ ప్రాక్టీస్ చేశాను, నేను నేర్చుకున్నాను క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్, నాకు కొత్త గొప్ప అనుభవం ఉంది. కానీ నువ్వు పాడుతుంటే ఏదో ఆత్మ పనిచేస్తుంది. ఐ డోంట్ నో. ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడాలి. అందుకే మలాకీలో ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుని 1:9 ఏమంటాడు? మిమ్మల్ని బట్టి ఎవడైనా నన్ను అంగీకరించడం ఎవడైనా ఉన్నాడు? ఎవడన్నా తీసుకొచ్చావు నువ్వు? ఇట్స్ గ్రేట్ ఛాలెంజ్. ఆ రోజు వాడు లేచి ఓ ప్రశ్న వేశాడు, నువ్వు ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తావు కదా, నువ్వు తలుసుకుంటే లక్షలు సంపాదించవచ్చు. ఒక కాల్ షీట్ రికార్డింగ్కి వెళ్తే నీకు ఒక రోజుకి 1,00,000, 2,00,000. జస్ట్ ఒక మార్నింగ్ జస్ట్ మార్నింగ్ ఓ రికార్డింగ్కి వెళ్తే నాకు 1,00,000 రూపాయలు వస్తాయి. రోజుకి 1,00,000 సంపాదించవచ్చు. చాలా మంది అన్నారు, అన్న నువ్వు ఎట్లాగో సినిమాలు చేయవు, ఎట్లాగో నీ ఇన్స్ట్రుమెంట్స్ అట్లాగే పెట్టుకోను, నీ ఇన్స్ట్రుమెంట్స్ సినిమా ఫీల్డ్కి రెంట్కి ఇస్తే బాగుంటుంది కదా అన్నారు. నాయరా చాలా 30-40 lakhs పైన ఎక్విప్మెంట్, ఇంకా ఎక్స్పెన్సివ్ అది. దావీదు మహారాజు ఎప్పుడైనా తన ఇన్స్ట్రుమెంట్స్ ని అద్దెకిచ్చుకున్నాడు? నో. ఈరోజు ప్రతి దాంట్లో ఒక వ్యాపారం ఉంది, ప్రతి దాంట్లో ఒక బిజినెస్. కానీ దేవుడు అంటున్నాడు, నా కోసం నువ్వు సమస్తం విడిచిపెడతావు. ఆమేన్. కీప్ ఎవ్రీథింగ్ అసైడ్ అండ్ ఫాలో మీ. ఫాలో మీ అన్నది ఇద్దరు బైబిల్లో. వన్ ఇస్ జీసస్, ద సెకండ్ వన్ ఇస్ పాల్. ఇద్దరన్నారు ఆ మాట. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఇద్దరు మాత్రమే చెప్పగలిగారు ఆ మాట. ఈవెన్ అబ్రహాం చెప్పలేపాడు, మోసెస్, డేవిడ్, నోబడీ సేస్ దట్. జీసస్ సెడ్ ఫాలో మీ. ఈరోజు నేను దేవుడు అన్న వాళ్ళు ఎవరు లేరు, యేసు ప్రభు తప్ప. ఆమేన్. ఆ రోజు వాడు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, వాడు అన్నాడు లేచి, అరే నువ్వు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు, వెళ్తూ యేసు ప్రభు కూడా గొప్ప దేవుడు రా. నేను అన్నాను, యేసు ప్రభు కూడా దేవుడు కాదురా, యేసు ప్రభువే దేవుడు. ఆమేన్. He is the only God who created everything, who can control all the universe. Amen. ఆయన ఒక్కడే చేయగలడు, ఆయన మాత్రమే దేవుడు. కాబట్టి నేను సినిమా ఫీల్డ్ వదిలేశాను. ఆ టైంలో నేను ఒక హట్స్లో వాక్యం చెప్తా ఉన్నాను. అక్కడ ఒక 500 గుడిసెలు ఉంటాయి. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తూ వస్తున్నప్పుడు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కున్నాను, డుడుక్ ఇన్స్ట్రుమెంట్. ఐ థింక్ యూ డూ హ్యావ్ ద డుడుక్. ఐ వాంట్ యూ టు ప్లే వన్స్. ఇన్స్ట్రుమెంట్, లైవ్ ఇన్స్ట్రుమెంట్. అది ఇందులో ఇలా వస్తుంది, కానీ అది ఊస్తే ఇంకా చాలా పంచ్ ఉంటుంది. ఎందుకు దానికి అంత ప్రపంచంలో అంత ప్రావీణ్యత? ఎందుకంటే
యూదులు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు వాయించేవాళ్ళు. ఆమేన్. ఇక్కడ యూదులు ఎవరున్నారు? ఎనీబడి జూయిష్ ఈస్ దేర్? జూయిష్ పీపుల్. యూదులు ఎలా ఉంటారో తెలుసా? సింహంలా ఉంటారు వాళ్ళు. వాళ్ళ కంట్లో కళ్ళు పెట్టి చూడలే మనం. నేను ఒకసారి క్యాన్సర్స్ వెళ్తున్నాను ఫ్లైట్లో. నా పక్కన కూర్చున్నాడు ఒక జూ లాంగ్వేజ్ హీబ్రూ టైప్ చేస్తూ ఉన్నాడు. టక్ 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 టక్. ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇట్లా చూస్తే ఆయన చూడలేకపోయాను. లైన్ ఉన్నట్టున్నాడు ఆయన. బా, యేసు ప్రభు నిజంగా యూదా గోత్రపు సింహం ఆయన. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు ఆయన. ప్రపంచాన్ని కదిలించేటటువంటి సంఘటనలు ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మనం ఎంత ఆశీర్వదింపబడ్డాం తెలుసా? అలాంటి యూదులతో మనల్ని జతపరిచాడు దేవుడు. ఆమేన్. ఆ రక్షణ నీ వైపు తిప్పాడు. ఈరోజు నీ క్రియలను బట్టి, నీ యొక్క గొప్ప ఆలోచనలు బట్టి, నువ్వు చేసినటువంటి దాన్ని బట్టి రక్షణ నీకు రాలేదు. గాడ్ గేవ్ దట్ ఫ్రీలీ. ఆమేన్. రక్షణ నీకు ఉచితంగా ఇచ్చాడు. ఆ రోజు వాడితో చెప్పా, అరే నేను సినిమా చేయను కానీ నీ గురించి ప్రార్థన చేస్తాను. ఆమేన్. వెళ్తూ చాలా సంతోషపడ్డా. వాడి దగ్గర స్కాచ్ విస్కీ బాటిల్ ఉంది. యాక్చువల్గా ఇద్దరు తాగాలని తెచ్చుకున్నాడు. కార్లో వెళ్ళాడు, కారు ఓపెన్ చేశాడు, స్క్రీన్లో పాట పెట్టాడు. ప్రతిరోజు రాత్రి తాగుతూనే ఉంటాడు. ప్రతిరోజు తాగుతాడు. ఆ రోజు ఆ పాట పెట్టుకున్నాడు. తెల్లారి 5 అయిపోయింది. తాగాలన్న విషయం మర్చిపోయాడు. ఆమేన్. మార్నింగ్ కాల్ చేశాడు, అరే పాట వింటుంటే తాగాలనిపించట్లేదురా నాకు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నాడు. గాడ్ చేంజ్ హిస్ లైఫ్. ఆమేన్. దేవుడు అతని జీవితాన్ని మార్చాడు.